హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల తొలి విడత నిధుల కోసం దాదాపు 4,500 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఇక ఏ తేదీ నుంచి రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు 9,000 రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ కాబోతున్నాయి. ఇక ఏ రైతులకు జమ అవుతుంది, ఈ యొక్క అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా డబ్బులు ఎవరికి జమ అవుతుంది, ఎన్ని ఎకరాల వారికి జమ అవుతుంది, ఇక డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది అన్నమాట. ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏ రైతులకు ఏ విధంగా డబ్బులు జమ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలో అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఇలాంటి లైక్ బటన్ ఉంటుంది, ఆ గుర్తుపైనే నొక్కితే చాలు, వీడియోని లైక్ చేసినట్లే అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు మీ బంధువులు, స్నేహితులు కూడా మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక లేట్ చేయకుండా మన వివరాలకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా మరొక రిక్వెస్ట్. ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇలాంటి సంక్షేమ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలి. ఏపీ ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకం అమలు చేస్తుంది, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను. ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ బటన్ అనే ఉంటుంది, నల్ల కలర్లో ఉంటుంది. దానిపైన నొక్కితే చాలు, నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన అని కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే మిస్ అవ్వకుండా ప్రతి సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా గతంలో వస్తున్నటువంటి రైతు భరోసా, పీఎం కిసాన్కి కింద 13,500 రూపాయల పథకం స్థానంలో మనం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని తీసుకొచ్చి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పీఎం కిసాన్ పథకం రెండూ కలిపి 20,000 రూపాయలు ఇచ్చేందుకు ఆయన ఏర్పాట్లు అయితే చేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు విడుదలకు ఆయన హామీ ఇచ్చారు. ఇక మొన్న జరిగినటువంటి అంటే ఫిబ్రవరి 6వ తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏదైతే మనకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా మనకు ఈ యొక్క డబ్బులు 3 విడతల్లో ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే పీఎం కిసాన్ ఏ విధంగా సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలు అందిస్తుందో కేంద్ర ప్రభుత్వం అదే తరహాలో అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా 3 విడతల్లో మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ విడుదల చేస్తుందో అప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా కలిపి ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక అధికారులను కూడా ఆదేశించారు, మీరంతా కూడా ఈ యొక్క లిస్ట్ అనేది తయారు చేసుకోండి.
ఈ లిస్టు ప్రకారం రైతులకు మనం ఈ యొక్క డబ్బులు అనేది వేయాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇక ఖరీఫ్ సీజన్ అయిపోయింది, మళ్ళీ కూడా రబీ సీజన్ వచ్చింది. ఈ రబీ సీజన్లో అయినా రైతులకు పంట పెట్టుబడిని అందించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి 6వ తేదీన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక మళ్ళీ కూడా ఈ నెల 20వ తారీఖున మళ్ళీ కూడా కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. ఈ కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క బడ్జెట్ గురించి, అలాగే జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల గురించి, ఈ పథకాల గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభం అవుతుంది. ఈ కేబినెట్ మీటింగ్లో మనకు డేట్ అనేది అంటే విడుదల చేయడం జరుగుతుంది. ఇక 4 రోజుల పాటు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి కొత్త రిజిస్ట్రేషన్లను ప్రారంభించేందుకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 3 విడతల్లో 2 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఈ సంవత్సరానికి సంబంధించిన ఇక 17వ విడత కింద 2,000 ఇచ్చింది, 18వ విడత కింద 2,000 ఇచ్చింది. ఇప్పటికే మనకు 2 విడతల డబ్బులు పూర్తి అయినటువంటి నేపథ్యంలో మరొక 6,000 రూపాయల పంపిణీ అనేది పూర్తవుతుంది అన్నమాట. ఇక దీనికి సంబంధించి ఈ నెల 24వ తేదీన పీఎం కిసాన్ 19వ విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ వెబ్సైట్లో కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఒక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి జనవరి 31 లోపల ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నవారు, అలాగే ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు వస్తాయని కేంద్ర స్పష్టం చేసింది. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో మనకు ఆయన చెప్పారు, మొన్న మీటింగ్లో కూడా చెప్పారు, పీఎం కిసాన్ డబ్బులు ఏ విధంగా అయితే 3 విడతల్లో ఇస్తున్నారో అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా ఈ 3 విడతల్లోనే కలిపి ఒక రైతుకు 20,000 రూపాయలు వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశామన్నారు. ఇక 19వ విడత కింద డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ఈ పీఎం కిసాన్తో పాటు కలిపి అన్నదాత సుఖీభవను దాదాపు 7,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ యొక్క పథకాల ద్వారా ఇప్పటికే రైతులకు డబ్బులు వేయాల్సి ఉన్నా కూడా అనేక విధాలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడంతో ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేయలేకపోయాం. ఇప్పుడు ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ నెల 26వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇక అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఈ నెల 24వ తారీఖున ఒక్కొక్క రైతుకు కూడా 9,000 రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే దాదాపుగా 4,500 కోట్ల రూపాయలను ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు కేటాయించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బుల విడుదలకు మనకు ఆమోదం అయితే తెలుపబోతున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 20న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో గనుక నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత 9,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే ఇంకా ఎంపీసీ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి ఎవరైనా సరే రైతుల ఇంకా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి. ఎవరైతే లింక్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అలాగే దీంతో పాటుగా మనకు అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి మనకు 26వ తారీఖున కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే 4 రోజుల పాటు కూడా మీకు దరఖాస్తు చేసుకోవడానికి కొత్త వారికి అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఒకవేళ అవకాశం కనుక కల్పిస్తే మీరు 20వ తారీఖున నుంచి 24వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకుంటే 24వ తారీఖున పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయల పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు మొత్తం
9,000 రూపాయలు మీకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా సిద్ధమయ్యాయి. ఇది అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.